నమస్తే అండి, నేను రోజా. ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అనమాట. ఎందుకంటే జనసేన పార్టీ సింబల్ ఏదైతే ఉందో అది రిజర్వ్ అయిపోయింది. ఈ జనసేన పార్టీ సింబల్ ఏదైతే ఉందో గాజు గ్లాసు, సో దీన్ని పోగొట్టడం కోసం అని చెప్పేసి చాలా మంది ఆ టైంలో విశ్వ ప్రయత్నాలు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేశారనమాట. వాటన్నిటికీ కూడా నిన్నటితో చెక్ పెట్టేయడం అయితే జరిగింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన నేపథ్యంలో ఓడిపోయింది అనమాట. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం గెలవడం అయితే జరిగిందనమాట. సో దాంతో ఏంటంటే ఇది రికగ్నైజ్ చేయబడలేదు. రికగ్నైజ్ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే తప్పనిసరిగా వాళ్ళు పెట్టినటువంటి క్రైటీరియాకి సంబంధించినటువంటి సీట్లు సంపాదించుకుంటారో, సో అప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేయడం జరిగింది. ఒక 7 సీట్లను 10 సీట్లను 15 సీట్లను సో అది వస్తే మాత్రమే రికగ్నైజ్ చేయడం జరిగింది. అంతే తప్ప 3-4 సీట్లు గెలిచినంత మాత్రమే రికగ్నైజ్ చేయరు. సో జనసేన పార్టీ విషయంలో అదే జరిగింది 2019 ఎన్నికల్లో. మనందరికి కూడా తెలిసిందే ఎన్ని విషయ ప్రయత్నాలు చేసినారంటే ఆ పార్టీ సింబల్ పోగొట్టడం కోసం అని చెప్పేసి వేరే పార్టీల దగ్గర నుంచి, అంటే అప్పటికప్పుడు కొత్తగా పుట్టించినటువంటి పార్టీలు కూడా అదే సింబల్ని జనసేన పార్టీ తరఫున వీళ్ళు అభ్యర్థులు నిలబెడుతున్నా సరే మాకు కావాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది. అదేవిధంగా ఇక్కడ తాగలేదండి. అలాంటి సింబల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి బకెట్ సింబల్ కావచ్చు, మరొక సింబల్ కావచ్చు, జగ్గు సింబల్ కావచ్చు, వాటన్నిటిని పెట్టడానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. ఇలా 1 కాదు 2 కాదు. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే వైసీపీ ఉందో వీళ్ళు చేసినటువంటి రాజకీయం అంతా ఎంత కాదు ఈ సింబల్ విషయంలో ఏకంగా దీన్ని తీసేయాలన్నట్లుగా ఏదో వాళ్ళు కూడా ఏదో చేశారు రాజకీయాల్లో. అదేవిధంగా అవమానకరంగా మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే ఇది ఒక గ్లాసు, ఇది పగిలితే ఇది కింద కొడితే పగిలిపోయిద్ది, ఇదంతా గాజు ముక్కల పార్టీ, అదేవిధంగా అది వాళ్ళకే దిగబడిద్ది అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఆ పార్టీ సింబల్ని పంపించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఈరోజు ఫుల్ స్టాప్ అయితే పడిపోయింది. ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఈ పార్టీ సింబల్కి, జనసేన పార్టీ సింబల్ వచ్చినప్పుడు చాలా మంది ఇది సామాన్యుడి చేతిలో ఉండేటటువంటి ఎవ్రీడే మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా టీ తాగాల్సిందే కదా. సో ఇప్పుడంటే రకరకాల గ్లాసెస్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు పక్కాకి ఈ గాజు గ్లాసే ఉండేది ఏ హోటల్కి పోయినా. ఇప్పుడంటే స్టీల్ గ్లాసెస్ లేకపోతే పింగాణి సాసర్లు కప్పులు అవి వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఈ గాజు గ్లాసే అనమాట ఎక్కడికి వెళ్ళినా. సో ఇప్పటికీ కూడా చాలా హోటల్స్లో ఉంటాయి, కాకా హోటల్స్లో అవి ఇవి అన్ని చోట్ల. కానీ ఒకప్పుడైతే ఇది స్పెషల్ అనమాట. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక సామాన్యుడి చేతిలో నిద్ర లేచిన తర్వాత మెజారిటీ పీపుల్ చేతిలో ఉండేది ఈ గాజు గ్లాసు. ఆ విధంగా చూసుకోవడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి కూడా అందుకే ఆ రోజున సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఏంటంటే దీని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు వచ్చేసి ఏదైతే రికగ్నైజ్ పార్టీస్ ఉంటాయో అప్పుడు మాత్రమే వాళ్ళకి పర్మనెంట్గా సింబల్స్ చేయడం అయితే జరిగింది. అప్పటి వరకు వాటిని ఇవ్వరు. ఏ పార్టీ అయినా దాన్ని అడిగితే చాలు వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే లాస్ట్ టైము మన తెలంగాణకి సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ అనుకుంటా, సో వాటిలో జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడ్డారు. అయితే ఏంటంటే జనసేన పార్టీ అనేది రికగ్నైజ్డ్ కాదు కాబట్టి ఆ పార్టీ సింబల్ అయితే ఏదైతే ఉందో దాన్ని కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని కారణంగా ఆ రోజున చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వడం కూడా జరిగింది అనమాట. ఈ విధంగా కూడా జనసేన పార్టీకి కొంతమేర అయితే ఆ రోజు నష్టం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకాలానికి అయితే పార్టీ సింబల్ అయితే వచ్చేసింది. ఇక ఇప్పటి నుంచి ఈ గాజు గ్లాసు సింబల్ ఏదైతే ఉందో అది మన పార్టీ సింబల్ అనేది ఇంకా 100% ఇంకా షూర్ అనమాట. కొంతమంది చెప్పినారు ఇది అంత ఈజీగా పోదు, జనసేన పార్టీకి వస్తుందని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని పోగొట్టడానికి ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా గట్టి గుణపం దిగిందని చెప్పొచ్చు. వాళ్ళు వేసినటువంటి వ్యూహాలకి అన్ని కూడా బెడ్చుకొట్టినాయి అని చెప్పొచ్చు. 100% స్ట్రైక్ రేట్, 21 స్థానాలు కానీ 21 స్థానాలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు కానీ 2 ఎంపీ స్థానాలు పక్కాగా గెలవడంతో ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘమే మీరు ఎంచుకున్నటువంటి గాజు గ్లాసు సింబల్ ఏదైతే ఉందో అది మేము మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఈ రోజున ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ నిన్న నైట్ 10-11 ఆ టైంలో అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. సో ఈ సింబల్ మనకి ఇచ్చినారని చెప్పేసి. అదేవిధంగా కళ్యాణ్ దిలీప్ గారు కూడా దీనికి సంబంధించి వీడియో కూడా చేసినారు, ఒకసారి చూడండి. ఈ సింబల్కి ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి చరిత్ర, సో దానికి సంబంధించి అదేవిధంగా అది పడినటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి అనమాట. నేను జస్ట్ ఒక 2-3 ఇన్సిడెంట్లు మీకు షేర్ చేస్తున్నా. ఏమంటే తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం ఇబ్బంది జరిగింది. ఈ సింబల్ పోగొట్టడం కోసం అని చెప్పేసి కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళినారనమాట. కోర్టు మెట్లు ఎక్కినారు లాస్ట్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు. అదేవిధంగా కొన్ని పార్టీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఈ సింబల్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటిని దాటి ఈ బాలారిష్టాలన్నింటినీ కూడా దాటి ఈ రోజున తన సొంతం చేసుకుంది జనసేన పార్టీ.
నిలబడింది, కలబడింది, పోరాడింది, గెలిచింది. సో ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక పవర్ఫుల్ పార్టీగా జనసేన పార్టీ నిలబడుతుంది, ఎదుగుతోంది.